ఫెస్టివల్ కోసం మేము ఇంటికి వెళ్ళామని మా కోసం నాన్న ఒక కోడిని తీసుకొని వచ్చిండే. దాన్ని చికెన్ బిర్యానీ ఎలా చేసా అనేది చూడండి ఈ వీడియోలో. హాయ్ హలో అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ టు హేమాస్ వరల్డ్. అదిగో మా కోసం తీసుకొచ్చిన కోడిని పని పట్టే టైం వచ్చేసిందండి. ఇంకా దాన్ని అట్లా కట్ చేస్తుంటే మా అమ్మ అయితే పాపం తల పక్కకు పెట్టుకొని మరి కట్ చేపిస్తుంది. ఇంకా అట్లా తల్లడిల్లిపోతుంటే బాధగానే అనిపిస్తుంది, బట్ ఏం చేస్తాం, తప్పదు కదా. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు కట్ చేసిన కోడిని హాట్ వాటర్లో ముంచి దానికి ఉన్న అదంతా ఈకలు అవన్నీ కూడా తీస్తున్నారనమాట మా నాన్న. ఇంకా పొయ్యి మీద మళ్ళీ కాలిస్తే కూడా బాగుంటుంది అనేసి అప్పుడే వర్షం వచ్చింది, చాలా పెద్ద వర్షం వచ్చింది. అసలు మబ్బులు అయితే ఎట్లున్నాయో చూడండి. ఇంకా వర్షం వచ్చి తగ్గిపోయిందనమాట. మళ్ళీ వెదర్ అలా సెట్ అయింది. చాలా అంటే చాలా పీస్ఫుల్గా కూల్గా చాలా బాగుండే అసలు వెదర్ అయితే. కానీ ఆ టైంలో పొయ్యి అంటు పెట్టాలంటే ఎంత కష్టమైందో, ఎంత ఊదినా అది అస్సలు మంటే రావట్లేదు నాకైతే. ఇంకా మళ్ళీ మా నాన్న తీసుకొని మా నాన్న ఊదినాక అప్పుడు అది మంచిగా మంట రాజేసుకుంది. ఇలా కష్టపడంగా మంట అయితే వచ్చిందండి. ఆ మంటలో ఇంకా కట్ చేసిన కోడిని ఇంకా మంచిగా అటు ఇటు అంతా కాపుతుండే. అయితే దీనికోసం చాలానే కష్టపడ్డాము. అసలు ఆ పొయ్యి అయితే మా నాన్న అస్సలే మండలేదు. ఎంత కష్టపడ్డామో మా పిల్లలు, నేను, మా నాన్న. ఇంకా వర్షం వచ్చింది కదా, కట్టెలన్నీ పచ్చిగా అయిపోయినాయి. అందుకని అస్సలు మంట రాలేదు, పొగతోటే వచ్చిండే. ఎందుకు వీడియో తీయాల్సి వచ్చింది, ఇట్లా డైరెక్ట్ కట్ చేసుకొని రావచ్చు కదా అనుకోవచ్చు. బట్ ఇంట్లో కూడా మనం ఇట్లా ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉంటుంది అనేది దాంతో వీడియో తీసిన అనమాట. బాగా వచ్చింది. పాపం మా నాన్న వీడియోలో యూట్యూబ్లో కొట్టి మరీ చూపించా బిర్యానీ పీసెస్కి ఎలా కట్ చేయాలి, లెగ్ పీస్లు సపరేట్గా ఇలా అనేది ఒక్కసారి చూసిండు. అలా వెంటనే మంచిగా కట్ చేసిండు. అసలు ఎంతైనా ఎక్స్పర్ట్ మా నాన్న. ఫిష్, చికెన్ అసలు చాలా స్పీడ్గా అండ్ ఫాస్ట్గా నీట్గా చేసేస్తాడు కట్ చేయడంలో అయితే. ఇంకా మన కోడి అయితే రెడీ అయిపోయింది కాపడము. నెక్స్ట్ ఇంకా దానికి క్లీనింగ్ అంటే పసుపు అదంతా దాని బాడీకి మొత్తం మంచిగా అప్లై చేసి, అలాగే లెగ్స్కి కూడా మంచిగా పసుపుని పట్టించి నీట్గా దానికి మసాజ్ లాగా చేసి పసుపుతోటి, ఆ తర్వాత వాటర్ వేసి మళ్ళీ క్లీన్ చేసి ఇంకా దానికి ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని కూడా తీసేసి ఇంకా దాన్ని బిర్యానీ పీసెస్గా కొట్టుకోవడం కోసం అనేసి మిడిల్లో ఫస్ట్ కట్ చేసారు అనమాట. ఆ తర్వాతకి లోపల ఉన్న పొట్టలో ఉన్న పేగులు అవన్నీ కూడా అవసరం లేదు కదా, వాటిని తీసేసి పక్కకు పడేసారు. మళ్ళీ ఒకసారి వాటర్ తోటి క్లీన్ చేసుకొని ఇంకా మనం బిర్యానీ పీసెస్కి ఎలా కొట్టుకోవాలనేది వీడియోలో ఎలా అయితే చూపించారో సేమ్ యాజ్ టీజ్గా అలాగే కొట్టిండనమాట నాన్న. ఫస్ట్ ఆ లెగ్స్ అవసరం లేదు మనకి బిర్యానీ చేయటానికి, కర్రీలోకి అయితే అవసరమే. ఈ లెగ్స్ ఇంకా అవేంటి సాఫ్ట్గా వేరే పీసెస్ ఉంటాయండి, లివర్ అట్లా అవి, ఇంకా కందెనకాయ అంటారు కదా అది కూడా, వీటన్నిటిని మళ్ళీ సపరేట్ కర్రీ చేసిన. అది కొంచెం చికెన్ అయింది, ఒక హాఫ్ కేజీ కొంచెం తక్కువ అట్లా ఉండే. మిగతావన్నీ కూడా బిర్యానీ కోసమే యూజ్ చేసిన అనమాట. ఇప్పుడు దీన్ని అయితే లెగ్ పీస్ కూరకు ఇలా కొడుతున్నారు చూడండి. మంచిగా వచ్చింది అసలు లెగ్ పీస్ అయితే. నేనైతే హ్యాపీ అసలు. మంచిగా ఫస్ట్ టైం ఇలా బిర్యానీ కోసం ఒక కోడిని తీసుకొచ్చి ఇంట్లోనే ఇలా కొట్టించడము బిర్యానీ పీసెస్ లాగా. చూడండి ఎంత బాగా వచ్చిందో లెగ్ పీస్ అయితే. పర్లేదు, మనం నెక్స్ట్ టైం నుంచి ఇలా ట్రై చేసుకుంటే కొంచెం బిర్యానీ కోసం అవుతుంది. ఎక్కువనే 1 కేజీ అలా బిర్యానీ కోసం వచ్చిందండి చికెన్. ఇంకొక హాఫ్ కేజీకి కొంచెం తక్కువ అలా మన కర్రీ కూడా అయిందనమాట. ఆ కాళ్ళు అవన్నీ ఇంకా గ్రిజట్, లివర్, ఇంకా హెడ్ ఇవన్నీ కలిపేస్తే మంచిగా ఒక కర్రీ కూడా అయిపోయింది. టేస్ట్ కూడా మంచిగా ఉంది అది, ఈ చెస్ట్ పీసు అదంతా లేకున్నా కానీ. ఇంకా వీడియోలో చూపిస్తున్నట్లుగానే బిర్యానీ కోసం ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగా వచ్చినాయి పీసెస్కి. కుక్ చేస్తే కూడా మంచిగానే కుక్ అయిందనమాట. అంటే సేమ్ మనం షాప్లో ఎలా అయితే కొట్టిస్తామో అలాగే పెద్ద పెద్ద పీసెస్గానే కొట్టి అట్లా ఉంచిండు నాన్న అయితే. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగా వస్తుందని అయితే. అందరం హ్యాపీనే, మంచిగా వచ్చింది. ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఇలా చేసుకోవచ్చులేరా అనేసి అన్నాడు నాన్న కూడా. బాగుంది, ఒకసారి ట్రై చేయండి. వీడియో చూసే వాళ్ళు ఎవరైనా మీకు కోడిని కట్ చేయడము వస్తే ఇంట్లో ఈ విధంగా కూడా ఒకసారి కట్ చేసి ట్రై చేసి చూడండి. ఎప్పుడు కర్రీ బగారా రైసే కాకుండా ఇలా బిర్యానీ కూడా ట్రై చేయండి.
అంటే సిటీలో అంటే కామన్ అనుకోండి, ఎవరైనా చేసుకుంటూనే ఉంటారు. కానీ విలేజ్లో కొంచెం తక్కువనే కదా బిర్యానీ. మనకి ఎక్కువ తెలంగాణలో ఫేమస్ ఏంటి, మనం బగారా రైస్, చికెన్ కర్రీ, మటన్ కర్రీ ఇలానే. ఇంకా సో అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి కొత్తగా, బాగుంది. ఇంకా ముందు పార్ట్ కూడా మళ్ళీ లోపల ఉన్న వేస్ట్ అది కొంచెం అవన్నీ కూడా తీస్తున్నారు. తీసేసి దాన్ని కూడా ఆఫ్ చేసుకొని ఆ వింగ్స్ ఏవైతే చిన్నగా ఉంటాయో సైడ్కి, ఆ చిన్న వింగ్స్ కర్రీకి యూస్ చేసిన, కొంచెం పెద్దగా ఉన్న వాటిని బగారాకే యూస్ చేసినండి. మంచిగానే వచ్చింది పీసెస్ కొట్టడం అదంతానైతే. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి మాకు చీకటి అయిపోయిందండి. సో కొంచెం అందుకే వీడియో అంతా క్లారిటీగా లేదు. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంకా బిర్యానీకి కావాల్సినవి అవన్నీ మసాలా దినుసులు అండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా అవన్నీ కూడా లో ఫ్లేమ్లో కొంచెం వేయించుకోవాలి. అలా రోస్ట్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. పచ్చివి వేసిన దానికన్నా ఇలా కొంచెం వేయించుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ చికెన్కి కేజీ చికెన్ అనమాట. ఇప్పుడు దానికి 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నా అండి. కారం కొంచెం ఎక్కువనే తింటారు కదా అమ్మ నాన్న వాళ్ళు, కొంచెం ఎక్కువ తింటారు అనేసి అన్నీ కొంచెం స్పైసెస్ ఎక్కువనే యాడ్ చేస్తుందండి. తర్వాత 1 స్పూన్ పసుపు, తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా ఫ్రెష్గా చేసింది వేస్తేనైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. నా దగ్గర లేదు, సో ఉన్నదే వేస్తున్నాను. ఇంకా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా 2 స్పూన్స్ వేస్తున్నా అండి. ఇది టీ స్పూనే, టేబుల్ స్పూన్ అయితే ఏం కాదు, చిన్నగానే ఉంటుంది కదా. తర్వాత ఇంకా సాల్ట్, మా కారంలో 2 టేబుల్ స్పూన్ కారంకి టీ స్పూన్ తోటి 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తుందండి. మీ కారంకి తగినంత ఉప్పు మీరు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఆయిల్ అండి, 2 పావులు యాడ్ చేసిన, అవి చిన్నగానే ఉంటుంది ఆయిల్ది అది, సో దానికి 2 యాడ్ చేసినాం. నెక్స్ట్ ఇంకా పుదీనా, కొత్తిమీర కూడా వేయాలి, బట్ లేదు నా దగ్గర, సో నేను పుదీనాతో అడ్జస్ట్ అయిపోయాను. మీ దగ్గర ఉంటే వేయండి తప్పకుండా. ఇంకా నెక్స్ట్ ఇంట్లో చేసిన పెరుగు, ఫ్రెష్ పెరుగు. మనకి పెరుగుతోటే దాంట్లో మంచిగా అదేంటి గ్రేవీ అట్లా వస్తుందండి టెక్స్చరు. సో పెరుగు కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇది కేజీ చికెన్ కాబట్టి 1/2 కేజీ దాకా పట్టింది అనుకుంటా. పెరుగు 1/2 కేజీ కొంచెం తక్కువ ఉంటుంది అట్టుంది అంతే. మంచిగా అదంతా కూడా పీసెస్కి పట్టేలాగా బాగా దాన్ని కలపాలండి. పీసెస్కి మంచిగా అప్లై చేసుకోవాలి, బాగా నొక్కి నొక్కి కలపాలి. ముక్కలు లోపలికి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసా అండి, డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. నేను ఎప్పుడు చికెన్ బిర్యానీ చేసినా ఇలాగే నైట్ మిక్స్ చేసుకొని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇలా చేయడం వల్ల పీస్ అసలు చాలా అంటే చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుందండి మనకి అసలు. ఇంకా పీస్కి కూడా అంత ఫ్లేవర్స్ కన్నా బాగా పట్టేస్తుంది. అండ్ మనకి పని కూడా టైం కూడా తొందరగా అయిపోతుంది, సేవ్ అయిపోతుంది అసలు చెప్పాలంటే. సో ముందు రోజు నైట్ ఇలా చేసి పెట్టేసుకున్నట్లయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చికెన్కి మసాలా పట్టించిన దాంట్లో వేయాలి అసలు అయితే, బట్ నేను నైట్ వేయలేదు. సో మార్నింగే కొంచెం ఎక్కువ కట్ చేసుకుని వాటిని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేస్తున్నాను. ఇంకా ఇలా చేసుకున్న వాటిని, ఇది వచ్చేసి కళ్ళు మధ్యలో మా వారు తీసుకొచ్చారు, చాలా బాగుంది. ఇదంతా నేనేం తాగలేదండి, వాళ్ళే తాగారు, జస్ట్ 1 గ్లాస్. ప్రెగ్నెన్సీలో తాగితే మంచిది అన్నారు, సో అప్పుడు అలవాటైంది. మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ లాంగ్ టైం తీసుకోవడము కళ్ళు. మీలో ఎంతమందికి ఇష్టమో, తాగుతారా మీరు కూడా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ 1 కేజీ చికెన్కి 1 కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నా అండి. ఈ రైస్ని మనము ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనము రైస్ కుక్ చేసుకునేటప్పుడు గంజి పట్టుకోకుండా రైస్ తేలికగా మంచిగా తేలొస్తుంది అనమాట. సో అందుకే ఎక్కువ టైమ్స్ వాష్ చేసుకోవాలి, ఒక 3-4 టైమ్స్ అయినా చేసుకోవాలి. నేనైతే ఒక 3 టైమ్స్ వాష్ చేసి మంచిగా పక్కకు ఉంచిన ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి ఆ రైస్ని. మనకి మంచిగా రైస్ అనేది బాగా కుక్ అవుతుంది అనమాట. వెంటనే కడిగేసి కుక్ చేస్తే అంత బాగా రాదు. సో అలా దాన్ని ఒక 1 అవర్ పక్కకు ఉంచేసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి. వాటర్కి కొంచెం ఒక గ్లాస్ అయితే 4, దానికి 4 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట మనము. సో 1 కేజీకి ఇక్కడ 1 లీటర్ వాటర్ తీసుకున్నా కదా, దాంతో 4 లీటర్స్ అయింది వాటరు. ఇంకా దాంట్లో మనకి బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండి, 2 ఇలాచీలు, ఒక 3 లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా,
బిర్యానీ ఆకు అవన్నీ కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇంకా పుదీనా, కొత్తిమీర కూడా కొంచెము, ఇంకా పచ్చిమిర్చి ఒక 4 నిలువుగా కట్ చేసి అవి కూడా యాడ్ చేయండి. దీంట్లోకి మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఎప్పుడైనా కుకింగ్లోకి సన్నుప్పు కన్నా ఇలా వాటర్ లాగా ఉన్నట్లయితే దాంట్లో దొడ్డు వేయడానికి ట్రై చేయండి. అది ఏదైనా సరే రెసిపీ టేస్ట్ మంచిగా వస్తుంది, ప్లస్ హెల్త్కి కూడా మంచిది అనమాట. అది ఎక్కువ పాలిష్ చేసింది కాదు కాబట్టి మనకి మంచిది హెల్త్కి కూడా. సో ఇంకా దాన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఆ సాల్ట్ సరిపోయిందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. మనకి వాటర్ టేస్ట్ ఎలా ఉండాలంటే, ఎగ్జాంపుల్ ఇది సముద్రపు వాటర్ ఎలా ఉంటాయి ఉప్పుగా అలా ఉండాలన్నమాట. అప్పుడే మన రైస్కి మంచిగా సరిపోతుంది అనమాట ఉప్పు అనేది. ఎందుకంటే రైస్ తక్కువ, వాటర్ క్వాంటిటీ ఎక్కువ కదా, సో వాటర్లో కొంచెం ఉప్పు ఎక్కువనే ఉండాలి. ఇంకా దీంట్లో రైస్ అనేది అతుక్కోకుండా ఉండడానికి అనేసి కొంచెము ఆయిల్ కూడా, ఒక పావు ఆయిల్ కూడా యాడ్ చేసినండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం గిన్నె పైన అప్లై చేయడానికి దమ్ పెట్టడానికి అనేసి పిండి మంచిగా కలుపుకొని దాన్ని పక్కకి ఉంచిన ఒక ముద్దలాగా చేసుకొని దాన్ని మంచిగా రోల్ లాగా చేసుకొని గిన్నె చుట్టూ అతికించడానికి అని దాన్ని రెడీ చేయడానికి అని పక్కకు ఉంచిన ఒక 10 మినిట్స్ అలా ఉంటే బాగా వస్తుంది అది. నెక్స్ట్ ఇంకా బిర్యానీ చేసే బౌల్ తీసుకొని అదంతా కలిపి పెట్టుకున్నాం కదండి చికెన్కి, మసాలా అదంతా కూడా మ్యాగ్నెట్ నైట్ అంతా మ్యారినేట్ నాట్ మ్యాగ్నెట్ మ్యారినేట్ ఓకే. ఇంకా అలా చేసిన చికెన్ అంతా కూడా ఒక బౌల్లో తీసుకొని ఇంకా ఆ గ్రేవీ అనేది కూడా మంచిగా మసాలా పేస్ట్ అదంతా కూడా మనకి పల్చగా కనిపించాలండి. సో దానికనే ఇంకా కొన్ని వాటర్ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది మార్నింగ్. ఇంకా వాటర్ కూడా యాడ్ చేసి అలా కనిపిస్తున్నట్లుగా పల్చగా వచ్చేలాగా చేసుకోండి. అప్పుడే మనకి చికెన్ అనేది కింద మాడిపోకుండా అడుగంటకుండా మంచిగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా వాటర్ మంచిగా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం 1 అవర్ కడిగి పక్కకు పెట్టుకున్న ఆ రైస్ని వాటర్ వంచేసుకొని దీంట్లో యాడ్ చేయాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి అదంతా కూడా. అయితే తొందరగానే కుక్ అయిపోతుంది మనకి. ఫస్ట్ లేయర్ వచ్చేసి ఒక 50% రైస్ కుక్ కాగానే వేసేయాలండి. ఆ చికెన్ పైన మళ్ళీ కొంచెం పుదీనా, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా మంచిగా దానిపైన వేయాలి చికెన్ పైన. ఇంకా ఈ పిండి కూడా ఏదైతే మనం 10 మినిట్స్ ముందు కలిపి పెట్టుకున్నామో దాన్ని కూడా ఇట్లా సాగదీసుకుంటూ చేసుకోవాలండి. గిన్నె పైన అంచుల వెంబటి దమ్ పెట్టుకోవడం కోసం అది. ఇంకా 50% అయితే రైస్ కుక్ అయిపోయింది. ఫస్ట్ లేయర్ ఇది వచ్చేసి ఇది ఒక 2 గరిటెలతోటి వేస్తున్నాను ఫస్ట్ లేయరు. ఇది వేసినాక మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ అంతా గిన్నెకి మొత్తము. ఇంకా ఒక 2 మినిట్స్ మళ్ళీ రైస్ కుక్ చేసుకోవాలి. అలాగే ఐ ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ కుక్ చేసుకోవాలి. ఒకేసారి రైస్ ఎప్పుడు కూడా వేయొద్దు బిర్యానీకి. ఫస్ట్ లేయర్ ఎప్పుడైనా కొంచెం పలుకుండగానే కొంచెమే ఏమంటారు బాయిల్ కాగానే ఉడకగానే తెచ్చేయాలి. అట్లా ఒక 3 లేయర్స్ లాగా వేసుకోవాలి ఎప్పుడైనా బిర్యానీ రైస్. అంతా కుక్ అయిపోయినాక వడగట్టేసుకొని అట్లా చేయొద్దు. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా ఇది కుక్ అవుతున్న టైంలో అది నెయ్యి ఇంకా ఆయిల్ రెండింటిని మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పైన లాస్ట్లో యాడ్ చేయడానికి అవుతుందండి. ఇది సెకండ్ లేయరు. ఒక 80% రైస్ కుక్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. రైస్ అంతా కూడా ఒకే దగ్గర కుప్పలా కూడా వేయొద్దు. అలా చేసినట్లయితే కూడా బిర్యానీ రైస్ అంతా ముద్దగా వస్తుంది. సో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. ఇది మంచిగా గుర్తుపెట్టుకోండి, బిర్యానీ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మళ్ళీ కొంచెం పుదీనా, ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అవి కూడా మళ్ళీ లైట్గా చల్లుతున్నాను మధ్యలో. ప్లెయిన్గా వైట్ రైసే కాకుండా మధ్యలో ఇలా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్కి కూడా మనకి. ఇంకా లాస్ట్ ఫైనల్గా వేసే లేయర్ అండి ఇది, థర్డ్ లేయర్. ఇప్పటికీ రైస్ అంతా మంచిగా కుక్ అయిపోయి ఉంటుంది. ఇంకా దాంట్లో పలుకు ఏమి ఉండదు. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఉన్న రైస్ అంతా కూడా పైన మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంతే అండి. మనకి నేను తీసుకున్న చికెన్కి రైస్ క్వాంటిటీకి ఈ మంచిగా సరిపోయింది ఈ సర్వ అయితే. సో ఇది అంతా కేజీన్నరనే కుక్ అవుతుంది అంటారు రైస్. బట్ చికెన్ వచ్చేసి కేజీ, బాస్మతి రైస్ 1 కేజీ, 2 కేజీస్ తోటి ఇప్పుడు దీంట్లో కుక్ అయిపోయింది మనకి. మళ్ళీ పైన పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మళ్ళీ ఒక లేయర్ వేసుకోవాలి. ఇంకా అవి హాట్ వాటర్ ఉన్నాయి కదా, రైస్ కుక్ చేసుకున్న వాటర్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని
పైన పసుపుని యాడ్ చేస్తున్నా. ఫుడ్ కలర్ అంటే అవి ఆ కలర్స్ ఏమీ యాడ్ చేయకుండా న్యాచురల్గా పసుపు, ఇంట్లో కొట్టిన పసుపే అండి ఇది. ఇంకా మన దగ్గర కలర్స్ రావడానికి వేరే ఇంకా ఏం లేదు ఆప్షన్. నా దగ్గర ఉన్న దాంతో ఇది చేస్తున్నాను. దీంతో కూడా మంచిగా కనిపిస్తుంది కలర్ మనకి, ఎల్లో కలర్ లాగా ఇట్లా. ఇంకా గీ అండ్ ఆయిల్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఇంతకుముందు, అది కూడా మంచిగా పైన అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా అంచులు ఎమ్మటి కూడా ఇట్లా పోసుకుంటూ ఉండాలి. ఇంకా షాజీరా అదంతా పైన ఇట్లా చల్లుకుంటూ ఉండాలి. దానివల్ల మనకి రైస్ మంచి ఫ్లేవర్ వస్తుందండి. షాజీరా అండ్ ఇలాచీ కూడా వీలైతే ఈ రెండు కలిపి కొంచెం దంచుకునైనా వేసుకున్నా పర్లేదు, ఇలా వేసుకున్నా పర్లేదు. మనం మసాలా చికెన్కి ఎక్కువనే పట్టించాం కాబట్టి మళ్ళీ పైగా నేనేం గరం మసాలా, బిర్యానీ మసాలా అవేమీ యాడ్ చేయట్లేదు. షాజీరా ఇంకా ఇలాచీ దీంతోటే పైన వేస్తున్నా. ఇంకా ఆ పిండి ఏదైతే ఉందో అదంతా మంచిగా గిన్నెకి పెట్టేసుకొని ఇంకా పైన ఒక మూత కూడా పెట్టుకొని దానికి అతుక్కునేలాగా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ప్రెస్ చేస్తూ లైట్గా ఇలా దాన్ని అయితే రెడీ చేసినండి. ఇంకా మనం ఇప్పుడు దీన్ని కుక్ చేసుకోవాలి. చికెన్ బిర్యానీ ఎప్పుడైనా స్టార్టింగ్ 5 minutes హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇంకా తర్వాత ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఇంకా లాస్ట్ 10 minutes మాత్రం సిమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. మధ్యలో మాత్రం సర్వని ఇలా కదిలిస్తూ ఉండాలి, అంటే తిప్పుతూ ఉండాలి, ప్లేస్ కొంచెం చేంజ్ చేస్తూ ఉండాలి. అదే ప్లేస్లో అలాగే ఉంచితే కొంచెం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మనం ఇలా లోపల గరిటె పెట్టి కలపలేం కాబట్టి సర్వని పొజిషన్ ఇలా చేంజ్ చేస్తూ ఉంటే అంత పీసెస్ కూడా ఈవెన్గా కుక్ అయిపోతుంది లోపల. సో ఈ విధంగా కుక్ చేసుకున్నట్లయితే మనకి చికెన్ బిర్యానీ చాలా బాగా వస్తుందండి. అసలు రెడీ అయిపోయింది మన బిర్యానీ. చూడండి, ఇది చూడడానికి అసలు చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. మేము టేస్ట్ చేసినాం కదా, టేస్ట్ కూడా అస్సలు సూపర్ అంటే సూపర్, అస్సం ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ అంతే. సో మీరు తప్పకుండా ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. బయట మనం రెస్టారెంట్కి వెళ్ళి ఇదంతా చేసుకునే బదులు ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, subscribe to my channel. Thank you for watching and do follow for more videos. ఇలాగా పైన ఉన్న ఆ పిండినంతా కూడా తీసేయాలి కుక్ అయిపోయినాక. ఇంకా దీని ఒక 20 minutes రెస్ట్ ఇవ్వాలి మనము. అసలు ఎమ్మటే ఏం పెట్టుకోవద్దు. అలా ఉంచడం వల్ల రైస్ అనేది చెమ్మ అదంతా పోతుందండి, బాగా వస్తుంది, పొడి పొడిగా వస్తుందన్నమాట. సో మాదైతే రెడీ అయిపోయింది. మేము ప్లేట్లో పెట్టేసుకొని మంచిగా ఎంజాయ్ చేసినాం బిర్యానీతోటి. అస్సలు మంచి మెమొరీ అమ్మ నాన్నలతోటి విలేజ్లో. అసలు మీరు కూడా నెక్స్ట్ టైం ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది అండ్ కుదురుతుంది కూడా మీకు కూడా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చలో బాయ్.